గ్రామ నిర్మాణానికి తన సొంత భూములను దానం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప దార్శనికుడు ఏలేటి రాజారాం రెడ్డి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఏలేటి రాజారాం రెడ్డి కాంస్య విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి గ్రామాభివృద్ధికి భూములను దానం చేసిన రాజారాం రెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గ్రామ అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేందుకు ఆయన సొంత స్థలాన్ని ఈ రాజారాంపల్లి గ్రామానికి కేటాయించి ఇక్కడ రైతాంగానికి సాగునీరు విషయంలో కానీ వ్యవసాయపరంగా అన్ని విధాల ప్రోత్సాహకరంగా మరి వారు సుమారు 1858 సంవత్సరం జన్మించి 1940 సంవత్సరంలో స్వర్గీయులైనారు. అంటే అంత గొప్ప మహనీయుడు ఈ దేశంలో ఒక గొప్ప స్థాయిలో ఇంత గొప్ప కార్యక్రమంలో భాగంగా వారి వంశీయులు అందరూ కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు రాజారాంపల్లి అంటే మొదటి నుంచి కూడా ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీని ప్రజాప్రతినిధి ఉన్నప్పటి నుంచి ఈ ధర్మపురి నిజవర్గానికి రాజారాంపల్లి అనే ఈ యొక్క గ్రామము గుండెకాయ హార్ట్ లాంటిది అన్నట్టు. ఇక సెంటర్ లో ఉంటుంది రాజారాంపల్లి. ఎందుకంటే ఇటు ముందుకెళ్తే గొల్లపల్లి ఉంటుంది, అటువైపు వెళ్తే పెద్దపల్లి ఉంటుంది, కొంచెం ముందుకెళ్తే ధర్మారం ఉంటుంది, ఇక్కడ ముందుకెళ్తే వెల్లటూరు ఉంటుంది, కొంచెం ముందుకెళ్తే ధర్మపురి ఉంటుంది. కానీ మా చెల్లె చాలా చక్కగా మాట్లాడింది. మా మార్కెట్ కమిటీ చైర్మన్ మా చెల్లె గోపిగా జితేందర్ గారు, వేదిక పై ఉన్న గౌరవ సర్పంచులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, వివిధ పార్టీలు రాజకీయ పార్టీలకు అదేవిధంగా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అందరూ పెద్దలు పార్టీ పెద్దలందరూ మా సోదరి బంధువులు ముఖ్యంగా ఏలేటి వంశస్థులందరూ కూడా పేరు పేరున మంత్రిగా అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే ఒక గొప్ప మహనీయుడు ఫిబ్రవరి 8వ తారీఖు అందరి ముందు ఒకసారి నన్ను అనుకోకుండా పిలవడం జరిగింది. ఇక్కడ గుడివైపు ఆ విగ్రహాన్ని దండేసినప్పుడు చెప్పిన మీరు కాంగ్రెస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, నేను తప్పకుండా వస్తానని చెప్పి మరి అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2023 మార్పు కావాలని తెలంగాణ ప్రజలు మార్పు కోరినప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్యతా భావించద్దు, రెడ్డి కుల బాంధవులంతా కూడా రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి అండగా ఉన్నారు. పార్టీలకు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే విషయంలో వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ వారందరూ కూడా సపోర్ట్ గా ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర్కి ఏ విధంగా అయితే అండగా ఉన్నారో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ మేము ఎప్పుడు మర్చిపోమన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా రాష్ట్ర మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున గౌరవనీయులు పటేల్ రాజారాం రెడ్డి గారి యొక్క ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా మీకు అన్ని సపోర్ట్ ఇస్తాం. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా అటు హాస్పిటల్ పరంగా కానీ స్కూల్ పరంగా కానీ ఈ ప్రాంతాభివృద్ధి విషయంలో కూడా మీరు ఏది చెప్పినా కూడా మా ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ మా ప్రభుత్వం ద్వారా కానీ జిల్లా కలెక్టర్ ద్వారా మీకు అన్ని విధాలు కూడా సహకారం చేస్తానని చెప్పి మనవి చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం చేస్తూ